ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమింతో, ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సో కరెక్ట్గా సరిపోద్దేమి ఇది ఈ తెలంగాణకి, ఈ దేశానికి. తప్పకుండా అంతే కదా. ఒక నాయకుడిని గెలిపించడం కోసం ఎంతమంది త్యాగం ఆనందాన్ని, కానీ అమాయకులై ప్రాణాలు కోల్పోతారు. యుద్ధం అంటే రాజులు చచ్చిపోవడం, లొంగుబాట్లు ఉంటాయి వాళ్ళకి. అదే